ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ థర్డ్ సెమ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో ఎంటర్ అయ్యాం మనం. మ్యాథమెటిక్స్ సంబంధించి ఫోర్త్ సెమిస్టర్లో పేపర్ టైటిల్ రియల్ ఎనాలిసిస్. పేపర్ 4 రియల్ ఎనాలిసిస్. ఇది సెమిస్టర్ 4లో ఉంటుంది. ఇది పేపర్ టైటిల్ అనమాట. దీంట్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. మీకు ప్రతి సెమ్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి ఒక్కొక్క సెమ్కి. అలాగే ఈ రియల్ ఎనాలిసిస్ కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ దీంట్లో సీక్వెన్సెస్. సీక్వెన్సెస్లో మనకి అసలు సీక్వెన్స్ అంటే ఏంటి, సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, దీంట్లో మోనోటోనిక్ సీక్వెన్సు, తర్వాత మోనోటోనిక్ సీక్వెన్సు, కాచీ సీక్వెన్స్ అని ఉంటాయి. సో దీంట్లో డెఫినేషన్ ఆఫ్ ఏ సీక్వెన్స్, డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్స్, తర్వాత సబ్ సీక్వెన్స్, మోనోటోనిక్ సీక్వెన్స్, కాచీ సీక్వెన్స్, ఇవన్నీ ఉంటాయి సీక్వెన్స్. అసలు సీక్వెన్స్ అంటే ఏంటి, సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, తర్వాత ఇక్కడ కన్వర్జెంట్, డైవర్జెంట్ అని ఉంటాయి. కన్వర్జెంట్, డైవర్జెంట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యూనిట్లోకి వెళ్ళినప్పుడు ఈ డెఫినేషన్స్ అవి మనం చదువుతాము అంతే. యూనిట్ 1లో ఇవి బాగా చదువుకుంటే సరిపోతుంది. యూనిట్ 1 ఇవే టాపిక్స్ ఉన్నాయి మనకి. సీక్వెన్స్ అంటే ఏంటి, కన్వర్జెంట్ సీక్వెన్సు, డైవర్జెంట్ సీక్వెన్సు, సబ్ సీక్వెన్సు, మోనోటోనిక్ సీక్వెన్సు, కాచీస్ సీక్వెన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది యూనిట్ 1 సీక్వెన్స్. ఓకేనమ్మా. యూనిట్ 2కి వచ్చేసరికి అందరూ నోట్స్ రాసుకోండి. యూనిట్ 2కి వచ్చేసరికి యూనిట్ 2 సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్ అన్నమాట. ఇన్ఫైనైట్ సిరీస్. సీక్వెన్స్ వేరు, సిరీస్ వేరు. సో యూనిట్ 1 మొత్తం సీక్వెన్సెస్. అసలు సీక్వెన్స్ అంటే ఏంటి, సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే ఏంటి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, కాచీ సీక్వెన్స్ అంటే ఏంటి, అవన్నీ ఉంటాయి ఇక్కడ యూనిట్ 1లో. యూనిట్ 2కి వచ్చేసరికి ఇన్ఫైనైట్ సిరీస్. సిరీస్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏంటి, అసలు దీంట్లో మనకి టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ పీ సిరీస్ టెస్ట్, పీ టెస్ట్ అంటాం దీన్ని, పీ టెస్ట్. సెకండ్ టెస్ట్ కాచీస్ nth రూట్ టెస్ట్, nth రూట్ టెస్ట్. దీనికి ఇంకో పేరు రూట్ టెస్ట్. అలాగే థర్డ్ది డిఆల్ఎంబర్స్ రేషియో టెస్ట్, దీనికి ఇంకో పేరు రేషియో టెస్ట్. సో పీ సిరీస్ టెస్ట్, కాచీస్ nth రూట్ టెస్ట్, డిఆల్ఎంబర్స్ రేషియో టెస్ట్, లాస్ట్ది లీబ్నిజ్ టెస్ట్. ఇన్ఫినిట్ సిరీస్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ సిరీసా, డైవర్జెంట్ సిరీసా, 2 టైప్స్ ఉంటాయి. కన్వర్జెంట్ సిరీస్ ఒకటి, డైవర్జెంట్ సిరీస్ ఒకటి. దానికోసం ఈ టెస్ట్లనే ఉంటాయి. ఆల్రెడీ వీటి మీద కొన్ని వీడియోస్ కూడా నేను ప్రీవియస్గా చేసున్నాను. ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం యూనిట్కి వెళ్ళిన తర్వాత. సో యూనిట్ 2 సిరీస్, ఇన్ఫినిట్ సిరీస్ అనమాట. దీంట్లో ఈ టెస్ట్లనే ఉంటాయి. ఇచ్చిన సిరీస్ కన్వర్జెంటా, డైవర్జెంటా అని చెప్పడానికి ఈ సిరీస్, ఈ టెస్ట్లన్నీ యూజ్ చేస్తాం. సో ఇది యూనిట్ 2 రాస్తాం. సో ఇది పీ టెస్ట్, కాచీస్ nth రూట్ టెస్ట్ ఆర్ రూట్ టెస్ట్, డిఆల్ఎంబర్స్ రేషియో టెస్ట్ ఆర్ దీని రేషియో టెస్ట్ అంటాం. లీబ్నిజ్ టెస్ట్, జెడ్ అది లీబ్నిజ్ టెస్ట్. ఇది యూనిట్ 2.
యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. అలాగే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ సమ్స్ చేశారు. ఇక్కడ వీటికి సంబంధించిన థీరమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అసలు లిమిట్ అంటే ఏంటి, కంటిన్యూటీ అంటే ఏంటి, వీటికి సంబంధించిన థీరమ్స్ ఇక్కడ అన్నీ వస్తాయి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. అవి యూనిట్ వచ్చినప్పుడు చెప్పుకుందామండి. సో నెక్స్ట్ యూనిట్ 4 డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్. డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో డిఫరెన్షియేషన్ చేస్తాం. దాని మీద ఇక్కడ థీరమ్స్ ఉంటాయి అన్నమాట. మీన్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి. మీన్ వాల్యూ థీరమ్స్ మొత్తము 3 థీరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్స్ థీరం, రూల్స్ మీన్ వాల్యూ థీరం. తర్వాత లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. నెక్స్ట్ది కాచీస్ మీన్ వాల్యూ థీరం. అలాగా 3 థీరమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ది రూల్స్, లాగ్రాంజెస్, కాచీస్, మీన్ వాల్యూ థీరం. అలా 3 మీన్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి. డెఫినేషన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని థీరమ్స్ ఉంటాయి డిఫరెన్షియేషన్ సంబంధించి. అలా ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూస్ సంబంధించి ఇంకా అన్ని థీరమ్సే. మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ కూడా థీరమ్సే ఎక్కువ. మళ్ళీ 6th సెమ్ దాకా మీకు ప్రాబ్లమ్స్ తగలవు. ఇంకా థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ కూడా థీరమ్సే ఉంటాయి. అంటే ఇక్కడ అన్ని థీరమ్సే మ్యాక్సిమం. ఎక్కడ సమ్స్ రేర్ అనమాట, ఎక్కడో సమ్స్ వస్తుంటాయి. అన్ని థీరమ్సే మ్యాక్సిమం. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చేసేది. దానికి సంబంధించి ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ దానికి సంబంధించి ఇక్కడ థీరమ్స్ అన్నీ ఉంటాయి. అలాగే డిఫరెన్షియేషన్లో కూడా థీరమ్స్ ఉంటాయి, మీన్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి. రూల్స్, లాగ్రాంజెస్, కాచీస్, మీన్ వాల్యూ థీరం. అర్థమైందమ్మా? ఇది యూనిట్ 3, యూనిట్ 4. ఇంకొక యూనిట్ ఉంది అలా రాస్తాం. నెక్స్ట్ యూనిట్ 5 రీమాన్ ఇంటిగ్రేషన్. ఇది యూనిట్ 5. రీమాన్ ఇంటిగ్రేషన్లో అసలు రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మనం చేసాం కదా. దాంట్లో రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, దీంట్లో ఎల్పిఎఫ్, యూపీఎఫ్ అని ఉంటాయి. ఎల్పిఎఫ్, యూపీఎఫ్ ఇవన్నీ మనం యూనిట్ చేసినప్పుడు నేర్చుకుందాం. ఫండమెంటల్ థియరం ఉంటుంది. ఫండమెంటల్ థియరం రీమాన్ ఇంటిగ్రబిలిటీ అని ఉంటుంది. సో ఇక్కడ కొన్ని థియరమ్స్ మళ్ళీ వస్తాయి. అన్ని థియరమ్స్ ఇంకా దీంట్లో ఈ రీలే అనాలిసిస్లో మీకు మొత్తం అన్ని థియరమ్స్ ఉంటాయి. ఇది యూనిట్ 5 అన్నమాట, రీమాన్ ఇంటిగ్రేషన్. ఇది రీలే అనాలిసిస్ యొక్క స్ట్రక్చర్. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్, రెండో యూనిట్ సిరీస్, మూడో యూనిట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నాలుగో యూనిట్ డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థియరం, ఫిఫ్త్ యూనిట్ రీమాన్ ఇంటిగ్రేషన్. అర్థమైందమ్మా? సో ఇలా ఉంటుందన్నమాట ఇది రీలే అనాలిసిస్. ఇది మనం నేర్చుకోబోయే నెక్స్ట్ సెమిస్టర్ సంబంధించి సిలబస్ అన్నమాట. అర్థమైందా? సో 5 యూనిట్స్ రాసుకోండి. రీమాన్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మీకు యూనిట్ 1 ఏంటి, యూనిట్ 1 సీక్వెన్సెస్, యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్, యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, యూనిట్ 4 డిఫరెన్షియేషన్ మీన్ వాల్యూ థియరమ్స్, యూనిట్ 5 రీమాన్ ఇంటిగ్రేషన్. ఇది మన యూనిట్ 5 యూనిట్లు. ప్రతి దాంట్లోకి థియరమ్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని సమ్స్ ఉంటాయి. వీటిలో సీక్వెన్సెస్లో ఇన్ఫినిట్ సిరీస్లో సమ్స్ కొన్ని ఉంటాయి. అలాగా ఎక్కువ మ్యాక్సిమం 80% ఎక్కువ థియరమ్సే ఉంటాయి, సమ్స్ తక్కువ అనమాట. అందువల్ల మీకు పేపర్ 3 ఎలాగైతే గ్రూప్ థియరీ చేస్తారో
పేపర్ 3 కంటే ఇది కొద్ది కష్టంగా ఉంటుంది. పేపర్ 4 రీనాలిసిస్ అనేది కొద్ది కష్టము, కొద్ది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ దీనికి సంబంధించి చేశాను ఆల్రెడీ. లాస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం అప్పుడు చేశాను అనమాట. సో ఇవి కొద్ది కష్టంగా ఉంటాయి, బాగా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. అర్థమైందమ్మా? సో ఇది మన యొక్క నెక్స్ట్ సెమిస్టర్ సంబంధించి. అర్థమైందా? సో మనం ఫస్ట్ సీక్వెన్సెస్ స్టార్ట్ చేస్తాము, ఓకేనా? అలా మనం డెఫినేషన్స్ చెప్పుకుంటూ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వెళ్తాం. లాస్ట్ టైం ఎలా అయితే మీకు చెప్పామో అలాగే ఇంపార్టెంట్ అని ముందు చెప్పేద్దాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.